చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. మోసకరమైనది ఏది మన అవయవంలో అంటే మన హృదయమే. హృదయము మోసకరమైనది అంటున్నాడు ఇక్కడ. ఇదిగో హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో. వ్యాధి కలిగిన హృదయాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. హృదయ ఆలోచన జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యాధి కలిగింది అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటావు, కాసేపుకి అమెరికాలో ఆలోచిస్తావు, ఇంకాసేపుకి ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తూ ఉంటాయి. స్థిరం ఉండదు. దానికి వ్యాధి అక్కడే పుట్టుకొచ్చిందంట. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటున్నాడు. హృదయ శుద్ధి ఉంటే దేవుడినే చూస్తావు నువ్వు. అందుకే దేన్ని శుద్ధిగా ఉంచుకోవాలి? హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే దేవుని చూడగలిగేంత శక్తి మనకు వచ్చింది. అందుకే హృదయం వ్యాధి కలిగినది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకొని దానికి వ్యాధి రానికుండా దేవుని యొక్క వాక్యముతో హృదయాన్ని నింపాలి. నీ హృదయం దేంతో నింపబడి ఉండాలి? వాక్యముతో నిండిపోయి ఉండాలి. ఎప్పుడు వాక్యముతో హృదయాన్ని నింపి బయట ఆలోచనలు, బయట పద్ధతులు అన్నీ ఏమీ ఆలోచించకుండా పవిత్రంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.